వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలన్నీ చల్లబడిపోయినాయి. వాళ్ళ హక్కులు, వాళ్ళ డిమాండ్లు, వాళ్ళ సమస్యల మీద ఎవరు స్పందించని ఈ సమయంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఒక్కటే నిన్న కలెక్టరేట్ల ముందు ధర్నా చేసింది. మొన్న వరకు మండల కేంద్రాల్లో, అంత ముందుకు నిరసనలు. సో ఎందుకు ఆందోళన చేస్తుంది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం, డిమాండ్లు ఏంటి? సో ఇట్లాంటి అన్ని అంశాలు మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ గారు ఉన్నారు. వద్నాల రాజశేఖర్ సార్, నమస్తే. నమస్తే సార్. సో అందరూ సంఘాలన్నీ చల్లగా ఇంట్లుంటే మీరు మాత్రం రోడ్డెక్కి కలెక్టరేట్ల ముందు ఎందుకు సార్ ఆందోళన చేస్తున్నారు? ఏదైనా ఆశించా? ఏం ఆశించదు. ఎప్పుడు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఏం ఆశించదు. ముఖ్యంగా ఏంటంటే సంఘాలన్నీ ఇష్యూ బేసిస్ మీద కొన్ని సందర్భాల్లో ఫైట్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు మేము కామన్ టైములా ఇష్యూస్తో పాటు సొసైటీలో ఉన్నటువంటి కొన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. ఆ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకపోతే మా స్వార్థం అనుకోవచ్చు. ఇష్యూస్ మీద మాత్రమే ఫైట్ చేస్తే మా టీచర్ల లాభం కోసం, యూనికి కోసం అని అనుకోవచ్చు. ఇప్పుడు చాలామంది కూడా లాస్ట్ ఇయర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి పిల్లలకి, పాలిటెక్నిక్స్కి అట్లాంటి వాటికి ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఫ్రీగా నోట్స్ సప్లై చేయడం జరిగింది. ఈరోజు చాలా జిల్లాల్లో కూడా మా ప్రాంత ఉపాధ్యాయ సంఘ సభ్యులందరూ కూడా రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. ఇట్లాంటి అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలు పాఠశాలలో కూడా సమాజాన్ని ఇన్వాల్వ్మెంట్ చేసి, పూర్వ విద్యార్థులను ఇన్వాల్వ్మెంట్ చేసి, స్కూల్స్లను బళ్ళన్నింటిని కూడా ఒక గుళ్ళగా మార్చే అటువంటి ప్రక్రియ హమారా విద్యాలయ హమారా తీర్థ అనే కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు బళ్ళన్ని కూడా మెరుగుపరిచేటువంటి ప్రక్రియను చేయబోతుంది తపస్సు. ఇట్లాంటి కార్యక్రమాలు చేసే తపస్సుకి ఎక్కడ కూడా స్వార్థం అవసరం లేదు. కానీ ఇవాళ ప్రతి టీచర్ ప్రతి యూనియన్కి సభ్యత్వం చేస్తున్నాడు. ప్రతి టీచర్ అంకిత భావంతో పనిచేస్తున్నాడు. ప్రతి టీచర్ డిఏలు రాకున్నా, పిఆర్సీలు రాకున్నా, చాలా మందికి ఇప్పుడు రెగ్యులర్ కాకున్నా చాలా మందికి సాలరీస్ రాని కాంట్రాక్ట్ బేస్డ్ టీచర్స్ చాలామంది ఉన్నారు. చాలని జీతంలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు. ఇందులో సమగ్ర శిక్ష కింద పనిచేసేటువంటి ఉద్యోగులు చాలామంది ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా మన మీద ఒక నమ్మకంతో ఉన్నారు. ఈ ఉద్యోగ సంఘాలు మాకు ఏదో చేస్తాయనే నమ్మకంతో ఉన్నారు. కానీ ఏ రోజు కానీ మాకు ఈ బెనిఫిట్ రాలేదు. కానీ పాఠశాలకు లేటుగా వెళ్ళడం కానీ, పాఠాలు చెప్పడం బంద్ చేయడం కానీ, ఆఫీసులలో అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా చేయకపోవడం కానీ చేస్తలేరు. అంటే వాళ్ళు బాధ్యతలు కరెక్ట్ నిర్వర్తించుకుంటూ ఉపాధ్యాయుల సంఘాల వైపు ఎదురు చూస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాలు అనేటివి ప్రభుత్వానికి, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మధ్య వారధిగా ఉంటూ సమస్యలు సాల్వ్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎవరు పనిచేసినా చేయకపోయినా తపస్సు మాత్రం నిబద్ధతతో పనిచేస్తుంది. ప్రతి ఉపాధ్యాయుని ఇష్యూ తీసుకొని, ప్రతి క్యాడర్ ఉద్యోగి కూడా ఇష్యూ తీసుకొని, ప్రతి ఇష్యూ బేసి మీద ఈ 7 నెలల కాలంలో సుమారు 100 ప్రాతినిధ్యాలు చేసినాం ప్రభుత్వానికి. ఏదో టప్పల వేసి రావడం కాదు. కన్సర్న్డ్ ఉద్యోగిని కలిసి, ఆ అధికారిని కలిసి, ఆ అధికారితో చర్చించి వాటిని సాల్వ్ చేసే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా కొన్ని సాల్వ్ అయినాయి, కొన్ని కానప్పుడు చీఫ్ సెక్రటరీ గారు కూడా కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ప్రాతినిధ్యం చేసినాం, ఉప ముఖ్యమంత్రి గారికి ప్రాతినిధ్యం చేసినాం, మా ముఖ్య కార్యదర్శి గారికి ప్రాతినిధ్యం చేసినాం, డైరెక్టర్ గారికి చేసినాం. కొన్ని సమస్యలు సాల్వ్ కానప్పుడు ధర్నా నోటీస్ ఇచ్చేసినాం. మరి ఈ సమస్యలు ఇంత లోపల కంప్లీట్ చేయండి, చేయనట్టయితే మేము నిరసన తెలుపుతాం మా ఉపాధ్యాయుల కోసం తెలియజేయడింది. అయినా ప్రభుత్వం స్పందించినప్పుడు ఒక కార్యాచరణ ప్రకటించినాం. ఆ కార్యాచరణ కూడా ఏదో ఒక స్థాయిలో చేసి మేము మానుకోలే, మొక్కుబడిగా కాదు, పాఠశాల స్థాయి నుంచి వెళ్ళినాం. పాఠశాల స్థాయిలో నిరసన కార్యక్రమం, కాంప్లెక్స్ ఉపాధ్యాయులకు ప్రాతినిధ్యం, మండల తహసీల్దారుల ద్వారా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం. నిన్నటికి నిన్న 33కు 32 జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు, టెంటేసి ధర్నా కార్యక్రమాలు, ప్రతి అంశాన్ని చర్చించుకుంటూ భవిష్యత్తులో కూడా 1వ తారీఖు నాడు ఇందిరా పార్క్ వద్ద, అంటే ప్రతి ఉద్యోగి క్యాడర్ ఉద్యోగి యొక్క సమస్య సాల్వ్ కావాలా, పాఠశాలలో మౌలిక వసతులు కల్పన జరగాల, మనల్ని నమ్ముకొని తండాల్లో పనిచేసే, మారుమూల ప్రాంతంలో నివసించే, తండాల్లో నివసించేటువంటి మినిమం తిండికి లేనటువంటి తల్లిదండ్రులు పంపించేటువంటి పిల్లలు మన మీద ఆశపడి మా పిల్లల్ని బుద్ధిమంతులు చేస్తారని ఆ తల్లిదండ్రులు మన దగ్గరికి పంపించినప్పుడు అలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే ఫస్ట్ ఉపాధ్యాయుడు మానసికంగా కాన్ఫిడెన్షియల్గా ఉండాలా, సంతృప్తికరంగా ఉండాలా. ఆ ఉపాధ్యాయునికి మెంటల్గా ఫీజు ఉన్నప్పుడు
సాటిస్ఫైతో ఉన్నప్పుడు ఇంకా మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతాం. మరి అది ఎవరు చేయాలా? ఆ ఉపాధ్యాయుడు ప్రభుత్వం దగ్గరికి అడగగలుగుతాడా? అది మనం బాధ్యత తీసుకున్నాం. బాధ్యత గల సంఘంగా, మోరల్ వాల్యూస్ కట్టుబడినటువంటి సంఘంగా, సమాజంలో ఉన్నటువంటి చాలా బాధ్యతలు నిర్వర్తించే సంఘంగా, దేశం కోసం, ధర్మం కోసం విద్యార్థులని మంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనే సదుద్దేశంతో మరి ఆ విద్యార్థులకు సర్వీస్ చేయాల్సినటువంటి ప్రతి ఉపాధ్యాయునికి న్యాయం చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 30 నుంచి 40 సంఘాలు ఉంటాయి, ఉపాధ్యాయ సంఘాలు, ఇంకా పైన ఎక్కువనే ఉంటాయి. సో పెద్ద పెద్ద సంఘాలు అంటే సభ్యత్వం మాది వేలల్లో లక్షల్లో ఉందని చెప్పే సంఘాలు ఆ మాటనే ప్రభుత్వం వినడం లేదు. మీరు కొద్దో గొప్ప తక్కువ సభ్యత్వం ఉన్నదని బయట ప్రచారం ఉన్న తపస్సు ఆందోళన చేస్తే అసలు ప్రభుత్వం కదిలే అవకాశం ఉందా? పైగా మీకు 2 ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. సార్ ఇప్పుడు ఈరోజు 2 ఎమ్మెల్సీలు ఉన్నారు కావచ్చు. గతంలో కూడా చాలా సందర్భంలో ఎమ్మెల్సీ లేని సందర్భంలో కూడా తపస్ ఎవరు చేయనటువంటి సాహోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నది, కార్యక్రమం చేపట్టింది. ఈరోజు పిఆర్సి కమిటీ వేసి పిఆర్సి ప్రకటన చేయక 3 సంవత్సరాలు గడుస్తుంది. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం పిఆర్సి కమిటీ వేయనప్పుడు ఎప్పటికప్పుడు తెల్లారి ప్రొద్దున మా ప్రాథమిక సభ్యులకు కూడా తెలియదు, మా మండల బాధ్యులు, జిల్లా బాధ్యులు, రాష్ట్ర కార్యవర్గం రాత్రికి రాత్రి అనుకొని సెక్రటరేట్ ముట్టడి చేసి ఆ వారంలోపు ఏదైతే పిఆర్సి కమిటీ వేయాలని సూచించామో ప్రభుత్వానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆ కార్యాలయం మీద అటాక్ చేసి పిఆర్సి కమిటీ ఏర్పాటు చేసే విధంగా చేసింది. మరి ఆ రోజు సంఖ్య అంతే ఉంది, ఆ రోజు ఎమ్మెల్సీ లేరు. కానీ తపస్కు ప్రతి పాఠశాలలో సభ్యుడు ఉంటాడు, ప్రతి మండలంలో కమిటీ ఉంటుంది, ప్రతి జిల్లాలో కమిటీ ఉంటుంది. మీరు ఎక్కడైనా ఇంకోరు తపస్ సభ్యుడు లేని పాఠశాల ఉండదు, మండల శాఖ లేనటువంటి మండలం ఉండదు, జిల్లా శాఖ లేని జిల్లా ఉండదు. రాష్ట్ర శాఖకు బలోపేతమైంది. మాది సింగిల్ సభ్యత్వం ఉంటుంది. తపస్ సభ్యుడు ఎవరికి వేయరు, కానీ ప్రతి ఒక్కరు కూడా వారు వేసే సభ్యత్వం ఒక్కొక్కరు 2కి 3కి 4కి వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ తపస్ సభ్యుడు మాత్రం తపస్కు మాత్రమే ఉంటాడు, ఒకటే నిబద్ధతను ఉంటాడు. బాధ్యతల కోసం, పదవుల కోసం పాకులాడాడు, స్వార్థం కోసం అసలే పనిచేయడు. రేపు పని కాకుండా సంఘంలో ఉంటాడు కానీ బయటకు వెళ్ళాడు. ఒక్కడున్నా 10 మంది ఉన్నా వాళ్ళు 1,00,000 కోట్ల పెట్టు, అంత బలంతో, అంత నిబద్ధత. సార్ ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది ఉన్నారని కాదు సార్, ఏం పని చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం, ఎంతవరకు దాన్ని చేయగలుగుతున్నాం, ఎంతవరకు ఉపాధ్యాయులకు న్యాయం చేయగలుగుతాం అనేది, ఎంతవరకు సఫలీకృతమైనవుతున్నాం అనేది ముఖ్యం. ఇప్పుడు 10ల సంఖ్యలో ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. ఒక్కటి కూడా కార్యాచరణ, మరి వేల సంఖ్య, లక్ష సంఖ్యలు అన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఏం చేస్తున్నాయి? నిద్రపోతున్నాయా? మరి మీరు తక్కువ సభ్యత్వం ఉన్నది, మీకు సభ్యులు లేరు, మండలి లేరు, కామెంట్ చేస్తే చేసిరు కావచ్చు. మరి ఎట్లా చేయగలుగుతున్నాం? సభ్యత్వం తక్కువ ఉన్నటువంటి సంఘం పాఠశాలలో ఎట్లా చేసింది, మండల స్థాయిలో ఎట్లా చేసింది, అందరు నివ్వెరపదంగా 33 జిల్లాలకు ఒక్క పరిస్థితి, ప్రత్యేక పరిస్థితి వల్ల ఒక జిల్లా కాలే, 32 జిల్లాల్లో, మారుమూల జిల్లాల్లో కూడా టెంట్ వేసుకొని కార్యక్రమం చేసింది. ఎట్లా చేయగలిగింది? ఆ రోజు బీఆర్కే భవన్ ఎట్లా ముట్టడి చేసింది? ఈరోజు ఉద్యోగ సంఘాలైనా, ఉపాధ్యాయ సంఘాలైనా, కొన్ని సంఘాలు అన్నీ నేను అన్నాను, కానీ అయ్యో పేపర్ ప్రకటన కోసమో, షో కోసమో, అడ్వర్టైజ్మెంట్ కోసమో చేసేటువంటి పరిస్థితులు ఉంటే, మనం ఇవాళ నిబద్ధతోని ఏది కావాలో దానికోసం ఎంత చేయాలనో అంతా అది సఫలీకృతం అయ్యే విధంగా, అంటే ప్రభుత్వంతో ఏం ఆశించకుండా. ఈరోజు ప్రభుత్వం మీద ఫైట్ చేస్తే ఒక ప్రధాన కార్యదర్శికి ఓడి కట్టేయడం, ఇలా ప్రభుత్వం మీద ఫైట్ చేస్తే హెల్త్ కార్డ్ ట్రస్ట్లో సభ్యులుగా ఇవ్వకపోవడం. ఓకే, ఇట్లాంటి జరిగిన మేము ఆగం కదా. ప్రభుత్వం పక్షాన ఉండకుండా ఉపాధ్యాయుల పక్షాన ఉండి ఉపాధ్యాయుల సమస్యలన్నీ కూడా ప్రభుత్వం ద్వారా తీర్చే ప్రయత్నం చేస్తుంది. దానికి ఎంతైనా ఒత్తిడి తెస్తుంది. రేపు ధర్నా కార్యక్రమం ద్వారా కూడా, నిరసన కార్యక్రమాల ద్వారా కూడా తీర్చకపోతే సమ్మెకు కూడా దిగడానికి రెడీ. అవసరం అనుకుంటే అమరణ నిరాహార దీక్ష చేసైనా ఉపాధ్యాయుల పక్షాన ఉండి వాళ్ళ ఇష్యూస్ అన్ని కూడా క్రమక్రమంగా తీర్చేంత వరకు కూడా తపస్సు ప్రయత్నం చేస్తే అంత నిబద్ధతతో పనిచేస్తుంది. ఇప్పుడు మీరు పాఠశాల స్థాయి నుంచి మొదలుపెట్టినటువంటి మీ కార్యాచరణ ఉద్యమం జిల్లా స్థాయిలో కలెక్టరేట్ల వరకు కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ ఉద్యమం పట్ల మీరు ప్రకటించినటువంటి ఏ సంఘం ప్రకటించకుండా మీరు ప్రకటించి అమలు చేస్తున్నటువంటి కార్యాచరణ నేపథ్యంలో ఉపాధ్యాయులు, క్షేత్రస్థాయిలో ఉండే పాఠశాలలో ఉండే ఉపాధ్యాయుల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? ఎక్సలెంట్ ఉంది సార్. మేము ఇప్పుడు ఇదే క్రమంలో సభ్యత్వం కూడా వెళ్తున్నాం.
అందరు అనుకుంటున్నారు వీళ్ళు సభ్యత్వం కోసమే ఇవి చేస్తుండని. సభ్యత్వం కోసం ఇదే చేయాలనుకుంటే ఈ నిరసన కార్యక్రమం ఇందిరా పార్క్ దగ్గర కంప్లీట్ అయిన తర్వాత తెల్లారి వెళ్తాం మేము. కానీ మేము సభ్యత్వం స్టార్ట్ చేసి 1 month అవుతున్నది. అన్ని మండలాలు అన్ని స్కూల్లో తిరుగుతున్నాం. మేము తిరిగేటువంటి క్రమంలో మేము గతంలో చేసినటువంటి పని, మేము చేసినటువంటి ప్రాతినిధ్యాలు, ఒక ప్రైమరీ టీచర్ కూడా ఈరోజు రాష్ట్ర బాధ్యులతోని కాల్ చేసి పని చేయించుకున్నటువంటి పరిస్థితి ఫ్రీగా. మధ్యలో ఇంకెవరు మీడియేటర్స్ ఉండరు. ఆ యొక్క గుడ్ విల్ అలాగే చేసినటువంటి సర్వీస్ ప్లస్ మీ కార్యాచరణ ప్రకటన చేయంగానే అటు సభ్యత్వం స్టార్ట్ చేయంగానే ఇక్కడ కార్యక్రమం పూర్తి కాకున్నా కూడా సార్ ఏ సంఘం చేయని విధంగా ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రకటించారు సార్. వేరే యూనియన్కి సంబంధించినటువంటి సభ్యులు కూడా ఈరోజు ప్రధాన బాధ్యులు కూడా సభ్యత్వం తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు నమ్మకంతో ఉన్నారు. షో కోసం చేయదు తపస్సు, ఎప్పుడు పని షో కోసం చేయది, పక్కా సదుద్దేశంతో నిస్వార్థంగా పని అయ్యే విధంగా కార్యక్రమ రూపకల్పన ఉంటుందని వాళ్ళకి తెలుసు. మన బీఆర్కే భవన్ ముట్టడు కానీ 317 బాధితుల గురించి ఏ సంఘం పట్టించుకున్నది? అవసరమే లేదు కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు అన్నారు. మరి ఆ 317 బాధితుల గురించి గౌరవ కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ గారి సహకారంతో ఎట్లాంటి కార్యక్రమాలు చేసినో మీ అందరికి తెలుసు. వేలాది మంది తపస్సు ఉపాధ్యాయులని నాయకులని సిటీ పోలీస్ స్టేషన్లో కొడితే అసలు ఏ పోలీస్ స్టేషన్ కూడా ఏరిపోలేదు. 1, 2 కాదు, టెట్ గురించి కూడా ఢిల్లీ పోయి ఎన్సిటీ బృందంతో డిస్కషన్ చేసి ధర్మేంద్ర ప్రధాన్ గారితో డిస్కషన్ చేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఎంపీలతో డిస్కషన్ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చేటువంటి పరిస్థితిలో ఉంది ఈరోజు తపస్. ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి వెళ్తుంది. అది కేంద్రంతో ముడిపడి ఉన్న సమస్య కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్న సమస్య కానివ్వండి, వెంట వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి సాల్వ్ చేసే ప్రయత్నంలో తపస్సు పనిచేస్తున్నది. అవన్నీ చూసే జరుగుతున్నటువంటి పని సరళి చూసే తపస్సు నమ్మి వీళ్ళు మళ్ళీ కార్యాచరణ ప్రకటించిండ్రు. మనం తపస్సు ఎంబడి ఉందాం అని వేరే సోదర సంఘాల సభ్యులు కూడా తపస్సులు జాయిన్ అవుతున్నారు. విపరీతమైనటువంటి ఆదరణ, సభ్యత్వం పెరుగుతున్నది. వాళ్ళ నమ్మకాన్ని తగ్గట్టు, వాళ్ళ నమ్మకాన్ని వమ్ముయేయకుండా ప్రతి ఉద్యోగికి, ప్రతి క్యాడర్ ఉద్యోగికి ప్రతి సమస్య మీద పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదించి నిరసన కార్యక్రమాల ద్వారా ఆ ప్రోగ్రాం చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆ నమ్మకంతో మనకు సభ్యులుగా మారుతున్నారు, నాయకులుగా మారుతున్నారు. సో 317 జీవో గురించి నేను మాట్లాడే కాబట్టి క్వశ్చన్ అడుగుతా ఉన్నా. 317 జీవో వ్యతిరేకంగా ఫస్ట్ ఉద్యమం టేకప్ చేసింది తపస్. సో ఉద్యమం టేకప్ చేసింది, ఇప్పటికీ ఆ సమస్య అట్లనే ఉంది. తపస్ ఏం చేస్తుంది మళ్ళా? సార్ ఇప్పుడు తపస్ మేము అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా నియామకం కాబడ్డ తర్వాత 190 జీవో అమలు చేయాలని చెప్పేసి ఫస్ట్ ప్రాతినిధ్యం చీఫ్ సెక్రటరీ గారికి చేసినటువంటి సంఘం తపస్. ఇప్పటికీ కూడా గౌరవ 2 ఎమ్మెల్సీల ద్వారా ముఖ్యమంత్రితో మాట్లాడుతూ, ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ వాటిని సాల్వ్ చేసి వాళ్ళ స్వస్థలాలకు వాళ్ళని పంపించేటువంటి ప్రయత్నం చేస్తుంది తపస్. 100% చేసి తీరుతుంది. 10 రోజుల క్రితమే దాదాపు 40 మంది టీచర్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముట్టడించారు, కవిత దగ్గర పోయారు. సో వీళ్ళంతా వాళ్ళ ఇప్పటికీ 317 జీవోకు ప్రత్యామ్నాయంగా ఒక జీవో ఇచ్చినా కానీ ఆ జీవోను కూడా అమలు చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. మరి దీనికి సంబంధించి మీ ఎమ్మెల్సీల ద్వారా ఆ పని జరిగే అవకాశం ఉందా? 150% మా ఎమ్మెల్సీలు 2 కూడా అధికారులతో మాట్లాడడం జరిగింది. మేము అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే భార్య ఒక కాడ, భర్త ఒక కాడ చాలా ఇబ్బందులు అవుతున్నాయి. వాళ్ళు జర్నీ చేసి అనారోగ్యానికి గురవుతున్నారు. మరి తాత్కాలికంగా వాళ్ళకు ఉపశమనం కల్పించాలంటే 190 జీవో అమలు పరచాలా. కాబట్టి ఇమ్మీడియట్లీ వాళ్ళకు న్యాయం చేరే విధంగా చేయాలని చెప్పేసి ప్రజాప్రతినిధులకు కానీ ప్రభుత్వాధికారులకు తెలియజేయడం జరిగింది. సంవత్సరాలు, నెలలు కాదు కానీ కొన్ని రోజుల్లో ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధంగా తపస్ ఎమ్మెల్సీల ద్వారా ప్రయత్నం చేస్తుంది. సో ఇప్పుడు మీరు ప్రకటించి ఏదైతే ఉద్యమం చేస్తున్నారో 10 డిమాండ్లు, ఈ మీ 10 డిమాండ్లు కావచ్చు, ఉద్యమం మీద కావచ్చు, జేఏసీలు ఉన్నాయి కదా, జేఏసీలు ఎట్లా స్పందిస్తూ ఉన్నాయి? ఎందుకయ్యా మీరు అనవసరంగా కార్యాచరణకి వెళ్ళారు, మేము ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం అని చెప్తా ఉన్నాయా? లేదంటే మిగతా సంఘాలు కూడా మీతో పాటు కార్యాచరణకు రావడానికి రెడీగా ఉన్నాయా? సార్ ఇప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీ లచ్చిరెడ్డి గారు చైర్మన్, సెక్రటరీ జనరల్గా నేనున్నాను, తపస్సు ఉంది సెక్రటరీ జనరల్గా. ఏదైతే మా భాగస్వామ్య ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయో 100కు 100% సపోర్ట్ చేస్తున్నాయి. సార్ మీరు ధైర్యంగా సాహోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులందరూ రోడ్డెక్కే పరిస్థితి ఉన్నది. కానీ వాళ్ళకి ప్లాట్ఫామ్ ఇచ్చే వాళ్ళు లేరు, వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు లేరు చాలా మందికి.
సార్ మీరు ముందుండండి సార్, మేము అందరం కూడా వెనుక ఉంటాం, మీకు గతంలో చేసిన అనుభవం ఉన్నది, మీరు ధైర్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేటువంటి ఏకైక సంఘం మీరు, మీ భాగస్వామ్య సంఘాలన్నీ కూడా మీ ఎంబడి ఉంటామని ఈరోజు లచ్చిరెడ్డి గారు చైర్మన్, సెక్రటరీ జనరల్ తపాస్ అధ్యక్షులు రాజశేఖర్ గారు, ఇద్దరు రాజ్యంలో వాళ్ళందరూ కూడా పై స్థాయి నుండి కింది స్థాయి నుండి పై స్థాయి వరకు మా ఎంబడి సపోర్ట్ ఉండడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఓకే. ఈ 10 డిమాండ్లో ప్రధానంగా ఆర్థికం అంటే నిధులతో సంబంధం లేకుండా ఉన్న డిమాండ్లు ఉన్నాయా? వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ఎందుకు వెనకాడుతా ఉంది? ఎస్, ఇప్పుడు 100% 317 బాధితులకు సంబంధించింది అసలు ఫైనాన్షియల్ మ్యాటరే కాదు. అవును. అదేవిధంగా చాలా మంది కూడా పీజీహెచ్ఎంలు జిల్లాలు దాటి జోన్లు దాటి పోయినటువంటి పరిస్థితి. ఒక్కొక్కరు 200-300 కిలోమీటర్లు ప్రయత్నం చేస్తారు. పిల్లలు కాడ, వాళ్ళ పేరెంట్స్ ఒక దగ్గర, ఉద్యోగుల పేరెంట్స్, వాళ్ళ స్పౌజ్ ఒక దగ్గర, డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళ జర్నీ కల్లా జీవితం గడుపుతున్నది. కాబట్టి ఆ పీజీహెచ్ఎంలని దగ్గరికి స్వస్థలాలకు దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలంటే వాళ్ళకు బదిలీలు చేపట్టాలి. బదిలీలు చేపట్టి పదోన్నతులు చేపట్టాలి. ఆ బదిలీలకు సంబంధించింది ఆర్థికపరమైనటువంటి సమస్యనే కాదు, అంటే ఇట్లాంటి ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి సార్, ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నింటి మీద వాటిని ఫస్ట్ చూస్తున్నాం. అయ్యా నీకు డిఏల మీద ఇబ్బంది అవుతున్నది, పిఆర్సీ మీద ఇబ్బంది అవుతుంది, అవి అవసరమే, 100% అవసరమే, డౌట్ లేదు. వాటితోని పాటు ఇవి కూడా ఆర్థికేతరమైనటువంటి సమస్యలు తీర్చమని చెప్పేసి మనం చూపిస్తున్నాం ఫస్ట్. ఇప్పుడు పెన్షనర్లకు కావచ్చు, పెన్షనర్ల ఇష్యూస్ కావచ్చు, అట్లాగే ఎస్ఎస్ఏ ఉద్యోగులు పాపం చాలా కాలం నుంచి వాళ్ళు ధర్నాలు చేసిరు. ధర్నా టైంలో 40 రోజుల పాటు ధర్నాలు చేసిరు అన్ని జిల్లాలలో. సో వాళ్ళది అట్లే సమస్య ఉండిపోయింది, రెగ్యులరేషన్ సమస్య. పెన్షనర్లది నెలకు 2000 కోట్లు ప్రభుత్వం ఇస్తానా అని చెప్తుంది, కానీ పెన్షనర్లు ఎవరు మాకు రావట్లేదు, ఆ నిధులు ఎట్టిపోతున్నాయి అని పెన్షనర్లు అంటా ఉన్నారు. ఏం చెప్తారు దీన్ని? వాస్తవంగా చేసిందని మనం ఒప్పుకోవాలి. 2000 కోట్లు రిలీజ్ అయిన విషయం వాస్తవమే. చాలా మంది కూడా పెన్షనర్లకు రావడం జరిగింది. పెండింగ్ బిల్స్ కూడా కొంత మట్టుకు ఈ నెలలో వచ్చినాయి. అదే నిజంగా వేస్తే 5 నెలల్లో సమస్య సాల్వ్ అవుతుంది. 2000 కోట్లను అక్కడ 4000 కోట్లు చేసి ఒక 4-5 మంత్స్లో రిలీజ్ చేస్తే ఆ సమస్య అనేది 100% సాల్వ్ అవుతుంది. ఇక సమగ్ర శిక్ష వాళ్ళ సమ్మె కాలానికి సంబంధించినటువంటి సాలరీస్ వేయాలని చెప్పేసి మనం ఒత్తిడి తీసుకొచ్చినాం. రీసెంట్లీ కూడా సంబంధిత అధికారులను కలవడం జరిగింది. ప్రాసెస్ నడుతుంది. సమ్ డేస్లో వాళ్ళకి సంబంధించినటువంటి సమ్మె కాలానికి సంబంధించినటువంటి ఆపినటువంటి సాలరీ కూడా అన్ని అకౌంట్లలో యాడ్ అవుతుంది. వాళ్ళ రెగ్యులరేషన్ సమస్య ఏమైతుంది? రెగ్యులర్ సరే వాళ్ళు ఏమంటున్నామంటే ఒక సమగ్ర బేసిక్ స్కేల్ మినిమం టైం స్కేల్ కూడా కంపల్సరీ ఇవ్వాలనే విషయంలో ఆ రోజు వాళ్ళు ధర్నా చేసిన సందర్భంలో కూడా ప్రతి జిల్లాలో కూడా తపస్ ముందుండి వాళ్ళకు బాసడగా నిలవడం జరిగింది. ఇవాళ సార్ ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వంలో సర్వీస్ చేసే ప్రతి ఉద్యోగిని రెగ్యులర్ ఇవ్వమంటున్నాం. ప్రతి ఉద్యోగి కూడా హెల్త్ కార్డు ఇవ్వాలని చెప్పేసి చీఫ్ సెక్రటరీ గారికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ప్రాతినిధ్యం చేయడం జరిగింది. ప్రతి ఉద్యోగి కూడా అందరినీ ఒక గొడుగు కిందికి తీసుకొచ్చి అందరికి ఈక్వల్గా బెనిఫిట్స్, సర్వీస్ రూల్స్ వర్తింపజేయమని చెప్పేసి తపస్సు కోరుతుంది. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, రెగ్యులర్ ఉద్యోగులు, కొంతమంది కాంట్రాక్ట్ బేస్, అవుట్ సోర్సింగ్, టెంపరీ ఉద్యోగులు అనే తేడా లేకుండా అందరికీ కూడా ఈక్వల్గా బెనిఫిట్స్ అందజేయాలని తపస్సు కోరుతుంది. ఓకే. ఇప్పుడు దీనికి సంబంధించి తపస్సు ఏదైతే ఈ ఉద్యమం చేపడతా ఉందో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు మీరు జిల్లా కలెక్టరేట్ల వరకు వచ్చారు కదా, ప్రభుత్వం నుంచి కనీస స్పందన ఉందా? స్పందన అంటే కాజల్గా ఏంటంటే మనం నిన్న జిల్లాలో వేసినాం, గతంలో మండల్లో వేసినాం. గతంలో మనం June 5th డిక్లేర్ చేసినప్పుడు జేఏసీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచి చర్చలు జరిగి మరి ఏదో ఇట్లా చూపించి అనద్దు కానీ బిస్కెట్ వేసినట్టు హెల్త్ కార్డ్ అనే బిస్కెట్ని వేసేసి అందరిని ఆపడం జరిగింది. ఆ యొక్క ధరను నిలువరించే ప్రయత్నం చేసిండ్రు. ఉపాధ్యాయుల లోపల చాలా వ్యతిరేకత వచ్చింది. కాబట్టి పర్లేదు, మాకు ఏ విధమైన ఫోన్ కాల్స్ వచ్చినా, ఎవరి ద్వారా ఆపమని సమాచారం వచ్చినా మేము ఆపే ప్రసక్తి లేదు. ప్రభుత్వాన్ని నమ్మేటువంటి పరిస్థితి ఉద్యోగుల్లో అసలే లేదు. కాబట్టి ప్రభుత్వము ఏ విధంగా స్పందించినా ఆ స్పందన చేస్తాము, ఆగండి, చేయబోతున్నాం అంటే నమ్మే పరిస్థితిలో తపస్సు లేదు. ధర్నా చేసే కార్యక్రమం లోపల డిఎల్ ఇవ్వండి, నమ్ముతాం. ఫిట్మెంట్ ఇవ్వండి, నమ్ముతాం. మాకు బదిలీలు పదోన్నతులు చేపట్టండి, ఇంకా 15 రోజులు టైం ఇస్తున్నాం మేము కట్ ఆఫ్ డేట్. ఈ 15 రోజుల షెడ్యూల్ ఇవ్వండి బదిలీలు పదోన్నతులకు సంబంధించింది. మా 2003 డిఎస్సి ఉద్యోగులకి ఓల్డ్ పెన్షన్ వర్తింపజేయండి. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కాలానికి సంబంధించినటువంటి జీతభత్యాలు చెల్లండి. 190 జీవో ఇంప్లిమెంటేషన్ చేయండి. సార్ వాళ్ళ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో, గురుకులాలలో టైంకు సాలరీస్ రావడం లేదు. సార్ మోడల్ స్కూల్లో
చాలా మంది కూడా మ్యాచింగ్ గ్రాంట్ యాడ్ కావడం లేదు. చాలా మంది మిత్రులకు కూడా సిపిఎస్ ఉద్యోగులకు డిఏ ఏరియర్స్ లేవు. ఇట్లా అమౌంట్స్ ఇష్యూస్ అన్ని ఎక్కడెక్కడ పెండింగ్ పెట్టేసి ఈరోజు నువ్వు ధర్నా చేయకండి అని చెప్పి ఎవరితో చెప్పి పంపితే ఊకున్నటువంటి పరిస్థితి, ఆగే పరిస్థితి తప్పదు, చేయదు. ఆ సమస్యలన్నీ సాల్వ్ కావాలా, నేను ధర్నా విరమించుకోవాలా. లేదు అంటే ఆ ఇష్యూస్ అన్ని సాల్వ్ అయ్యేంత వరకు ఇలాంటి నిరసన కార్యక్రమాలు భవిష్యత్తులో సెక్రటరేట్ ముట్టడి కూడా సిద్ధమని చెప్తున్నాం. సో మీరు దాదాపు 20 సంవత్సరాలకు పైగా మీకు సర్వీస్ ఉండి ఉంటుంది. ఒక 2-3 ప్రభుత్వాలను చూసి ఉంటారు. సో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎందుకంటే మీ ఉద్యోగులు స్వయంగా ఉపాధ్యాయులు ఏరికోరు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఇది, ప్రజాప్రభుత్వం అని గవర్నమెంట్ చెప్తా ఉంది. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కూళ్ళలో మౌలిక వసతులు కావచ్చు, విద్యలో నాణ్యత కావచ్చు, ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలు కావచ్చు, ఈ 3 ఆస్పెక్ట్స్లో ఏమైనా మార్పు జరిగిందా? సార్ మార్పు అంటే ఒకటి జరిగింది సార్. ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఒకటి ఏర్పాటు చేసిండ్రు. ఓకే. సాలరీస్ అంటే కామన్గా ఎవరైనా ఫస్ట్కు సాలరీస్ ఇవ్వాల్సిందే. ఈ సమస్యలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప, ఎందుకంటే ఇప్పుడు హెల్త్ కార్డు మీద ఇప్పటికీ క్లారిటీ లేదు. అదొక పెద్ద ఇష్యూ సార్. ఇప్పుడు ఈ రోజు నుంచి 15వ తేదీ నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది, కానీ ఇంతవరకు అయితే అధికారిక ప్రకటన ఇప్పటి వరకు అయితే ఏం జరగలేదు. మన ఇన్సూరెన్స్ ఇచ్చేటప్పుడే మాట్లాడారు కదా, జూలై 15 నుంచి మేము సార్. అట్లా అంటే జూన్ 2 నాడే హెల్త్ కార్డ్స్ ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా సార్? ఇయ్యలే. త్వరలోనే ఉప ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం, పిఆర్సి కమిటీ రిపోర్ట్ తీపిచ్చేయండి, డిక్లేర్ చేస్తామన్నారు. ప్రకటించారా సార్? జస్ట్ ఊరాట కల్పించడమే ఉద్యోగ ఉపాధ్యాయులు తప్ప ఇచ్చేది లేదు, తీసుకునేది లేదు, అనే ప్రకటన చేసేది లేదు. ఇప్పుడు స్కూల్స్ లో ఏం మార్పు రాలేదా కాంగ్రెస్ సార్? స్కూల్స్ లో ఏముంది సార్, ఎక్కడ ఉన్నటువంటి గొంగళి అక్కడే. ఎట్లుంది సార్ స్కూల్స్? అప్పుడు ఎట్లున్నాయో ఇప్పుడు అట్లే ఉన్నాయి సార్. సార్ క్వాలిటీ ఎడ్యుకేషన్ విషయంలో ఉపాధ్యాయులే సార్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేది. మాకు సార్ వాష్రూమ్ సరిగ్గా లేకున్నా సార్, క్లాస్ రూమ్స్ సరిగ్గా లేకున్నా సార్, బుక్స్ టైమ్స్ అందకున్నా, మా పిల్లలకి డ్రెస్సులు టైంకి ఇవ్వకున్నా, ఉపాధ్యాయులు అంకిత భావంతో నాడు పని చేసారు, నేడు పని చేస్తారు సార్. క్వాలిటీ విషయంలో ఎవరి బాధ్యత? మా ఉపాధ్యాయుల బాధ్యత. మా ఉపాధ్యాయులు క్వాలిటీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాం సార్, ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాం, కానీ ఉపాధ్యాయుల సమస్యలు కూడా తీర్చాలి కదా సార్. బాధ్యతలు నిర్వర్తించినప్పుడు మన హక్కుల గురించి ఫైట్ చేసేటువంటి ఉండదు కాబట్టి మన బాధ్యతలు నిర్వహిస్తారు సార్. బాధ్యతలు నిర్వర్తించుకుంటేనే అడుగుతున్నాం సార్. ఇవాళ కూడా డ్యూటీ చేస్తున్నాం, రేపు నిరసన అయినాక కూడా డ్యూటీ చేస్తాం సార్. సార్ ప్రభుత్వ పాఠశాలకు వచ్చేటువంటి సగటు విద్యార్థికి, గరీబు విద్యార్థికి, నిరాక్షరాక్షలైనటువంటి తల్లిదండ్రులు సార్, నిరుపేద తల్లిదండ్రులు పంపించేటువంటి పిల్లలు మన మీద నమ్మకంతో పంపుతున్నారు సార్. నమ్మకాన్ని మమ్మీ వేయం సార్. చెప్తున్నా కదా సార్, డిఏలు రాకుండా, పిఆర్సీలు రాకుండా పని చేస్తున్నాం సార్. 3 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాం సార్. పిల్లలకు అన్యాయం జరగదు, క్వాలిటీ ఎడ్యుకేషన్ మేము ఇస్తాం, ఏం ఫెసిలిటీస్ లేకుండా ఇస్తాం. కానీ ఎన్ని రోజులు సార్ ఓపిక అంటూ ఉంటుంది కదా సార్. ఇవాళ సార్ నిరంతరంగా ధరలు పెరుగుతున్నాయి సార్, నిత్యావసర వస్తువులు. ఎవరో సారు డబ్బులు పోగు చేసుకుని భూమి కొంటే ఆ భూమి వాళ్ళతో సమానంగా రిజిస్ట్రేషన్ ఛార్జ్ అవుతుంది సార్. భరించలేను అంటే నువ్వు విపరీతమైనటువంటి ఛార్జీలు పెంచుతావు. మాకు రావాల్సినటువంటి 3 సంవత్సరాల కింద పద్దులు ఇవ్వమంటే సగటుగా ఒక్కొక్క ఉద్యోగి సుమారు రోజుకు 1000 రూపాయలు లాస్ సార్. ఈ డిఏ పిఆర్సీ ప్రకటనలు ఎక్కడ ఉందని రోజు 1000 రూపాయలు లాస్ అవుతుంది యావరేజ్గా. ఎన్ని రోజులు సార్? ఓపిక ఉంటుంది కదా సార్ ఎవరికైనా. ఎవ్వరు కూడా ఉద్యోగ ఉపాధ్యాయులు ఆగే పరిస్థితి లేదు సార్. ప్రభుత్వం మీద ముట్టడి వేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు. దానికి తపస్ ఉపాధ్యాయుల బాసటని నిలుస్తుంది. మొన్న ఈ మధ్య పేపర్ చూస్తూ ఉంటే ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 150 మంది అమ్మాయిలు, బాలికలు ఉన్నారు స్కూల్లో. కనీసం ఒకటే టాయిలెట్ ఉంది, ఒకటే బాత్రూమ్ ఉంది. వాళ్ళ పరిస్థితి ఏంటి? అట్లాంటి పరిస్థితులు స్కూళ్ళు ఇంకా ఉన్నాయి, మౌలిక వసతులు లేని. మరోవైపు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని గవర్నమెంట్ స్టార్ట్ చేయబోతా ఉంది. ఈ రెండింటిని వేరియేషన్స్ ఎట్లా చూస్తారు? దీనికి ప్రజలకు ఏం సమాధానం చెప్తారు, తల్లిదండ్రులకు? సార్ ఇప్పుడు ఆ రెసిడెన్స్ స్కూల్ కానీ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని ఆహ్వానిస్తాం సార్. ఎప్పుడు మీరు ప్రతి స్కూల్ని అట్లా మార్చండి సార్. ఎక్కడన్నా ఒక్క స్కూల్ మార్చితే కరెక్ట్ కాదు సార్. అట్లా అన్ని స్కూళ్ళు స్టార్ట్ చేయండి. లేట్ ఎందుకు చేస్తున్నారు? ప్రభుత్వం తలుచుకుంటే ఎంతసేపు సార్? న్యాయపరమైనటువంటి సమస్యలు ఉన్న వాటినే చేస్తున్నారు వాళ్ళు. ఇది ఎందుకు చేయలేరు సార్? ఎవరు అద్దంటారు? విపరీతమైన స్ట్రెంత్ పెరిగింది ఆ రూట్లలో. తప్పే. అట్లా చేయండి, అన్ని స్కూళ్ళని చేయండి. అట్లా అన్ని స్కూళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ పెట్టండి. కాదని మేము అంటలేము కదా సార్. సో ఇప్పుడు ప్రభుత్వ విద్య మీద
సర్కార్ బడి మీద టీచర్లకు మనకు తల్లిదండ్రులకు నమ్మకం పెరుగుతూ వస్తూ ఉందా, తగ్గుతూ వస్తూ ఉందా? తగ్గితే ఎందుకు తగ్గుతూ ఉంది? సార్, ప్రభుత్వ ఉపాధ్యాయుల మీద 100% కాన్ఫిడెన్స్ ఉన్నది, అందులో డౌట్ లేదు. ప్రజలు ఏం కోరుకుంటారు అంటే పాఠశాలల్ని భౌతికంగా మంచి రూపకల్పన చేయండి, బడిలో మంచి వసతులు కల్పించండి, దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి విద్యార్థులకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పించండి, టైంకు పిల్లలకు స్కూల్ డ్రెస్లు యూనిఫామ్స్ ఇవ్వండి, బుక్స్ ఇవ్వండి, పౌష్టికపరమైనటువంటి ఆహారం ఇవ్వండి, ఆ మిడ్ డే మీల్స్ సంబంధించినటువంటి వర్కర్స్కి టైంకు సాలరీ ఇవ్వండి, ఆ మిడ్ డే మీల్స్ అమౌంట్ పంపించండి, వాష్రూమ్స్ నీట్గా ఉంచండి, అటెండర్ని ఇవ్వండి, అన్ని ఫెసిలిటీస్ కలపండి అని చెప్పేసి కోరుతున్నారు. సమాజం కోరుకుంటుంది, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా కోరుతున్నాయి. సో ఇవన్నీ ఈ మౌలిక వసతులు లేని కారణంగానే ఎన్రోల్మెంట్ లేదా సార్? 100% సార్. ఏ తల్లిదండ్రి అయినా కూడా నా అబ్బాయిని ఒక మంచి స్కూల్లో చదివియాలనుకుంటారు సార్. ఫస్ట్ సమాజం ఏం చూస్తారు సార్? రాజశేఖర్ సార్ ఎట్లా చెప్తాడు ఏం కథ అనేది వాళ్ళు వచ్చి నా క్లాస్ విన్నారు కదా సార్. ఎంతోమంది మేము టీచర్లం వస్తుంటాం, పోతూ ఉంటాం, పర్మనెంట్ అక్కడ ఉండం. కానీ భౌతికంగా ఆయనకు బిల్డింగ్ మంచిగా కనిపించాలి. ప్రస్తుతం పాఠశాలలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పించాలి. ఆ వాతావరణానికి ఉపాధ్యాయులు కొంత మట్టుకు చేయగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి సమస్య లేనప్పుడు చెట్లు పెంచడం కానీ, పూలు చెట్లు పెంచడం కానీ, పరిసరాలు శుభ్రం ఉంచడం కానీ అక్కడ ఉన్న వర్కర్స్తో ఉపాధ్యాయులు చేస్తారు. కానీ సార్ ఓ బిల్డింగ్ కట్టడం, బిల్డింగ్స్కి కలర్స్ వేయడం, మహత్తరమైనటువంటి కార్యక్రమాలు అయితే జేబులోకి వెళ్ళి కోట్లాది రూపాయలు లక్షలాది పెట్టుకొని చేయరు కదా సార్. ప్రతి పాఠశాలకు ప్రహారీ కూడా పెట్టాలా, ప్రతి పాఠశాలని మంచిగా అంగరంగ సుందరంగా తీర్చిదిద్దాలా, రెగ్యులర్గా పెయింట్స్ అవసరం, ఈరోజు డిజిటల్ క్లాస్ రూమ్స్ అవసరం, ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య అవసరం. ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రతి స్కూల్కి పీఈటీని ఇస్తామని. ఇదివరకు పీడీ ఫిజికల్ డైరెక్టర్ లేనటువంటి హై స్కూల్ కోకొల్లలు ఉన్నాయి సార్. గెస్టెడ్ పోస్టు పీజీహెచ్ఎం పోస్టు శాంక్షన్ కానటువంటి చాలా స్కూల్స్ ఉన్నాయి సార్. అప్గ్రేడ్ అయిన స్కూళ్ళకి ఇంతవరకు పీజీహెచ్ఎం పోస్టులు లేవు సార్. బైఫర్గేషన్ కానటువంటి స్కూల్స్ ఉన్నాయి సార్. చాలా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులు. ఇవన్నీ వసతులు కల్పించినప్పుడు 100% సమాజానికి గవర్నమెంట్ స్కూల్ మీద నమ్మకం కలుగుతుంది. గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఒక చిన్న చిప్ ఉంది కాబట్టి అలా పనిచేసే ఉద్యోగులు మాత్రం క్వాలిటీ ఇస్తున్నారు ఉపాధ్యాయులు. కానీ భౌతికంగా ప్రైవేట్ స్కూల్ చేస్తున్నటువంటి మాయ అదే సార్. పెద్ద భవంతులు, బిల్డింగ్లు, షో చూపించడము, కలర్స్ వేయించడము, కలర్ఫుల్గా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తయారు చేయడము, కొన్ని ఎకరాల ప్లే గ్రౌండ్ తయారు చేయడం, ఇవే కదా సార్ చేసి పిల్లల్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. ఫస్ట్ చూసేది అదే, తర్వాత చూసేది క్వాలిటీ ఎడ్యుకేషన్. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మేము రెడీ ఉన్నాం. మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం. ఆ విషయంలో ప్రభుత్వం 100% ఫెయిల్ అయిపోయింది. ఉన్నాయి కాంపౌండ్ వాల్ లేని స్కూల్స్ ఉన్నాయి, టాయిలెట్స్ లేని స్కూల్స్ ఉన్నాయి. టైంకు సార్ ఇంకా కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగులకి టైంకు సాలరీ లేకపోతే ఎట్లా పనిచేస్తారు సార్? చాలా మంది గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేసేటువంటి ఉద్యోగులకి టైంకు సాలరీ లేక వచ్చేదే మినిమం సాలరీ, అదే ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లా పనిచేస్తారు సార్? అది కూడా ఒక ఇబ్బంది. ఇట్లాంటి అవసరాలన్నీ తీర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలా. తీసుకున్నప్పుడే ప్రభుత్వ పాఠశాలల మీద సమాజానికి నమ్మకం కలుగుతుంది. అన్ని ఆరుట్ల లాగానే స్కూల్స్ తయారు చేయండి, 100% మేము సహకరిస్తాం. అన్ని ప్లేసెస్ అట్లా తయారు చేయండి, 100% అన్ని స్కూళ్ళలో స్ట్రెంత్ పెరుగుతుంది. విద్యాశాఖను నేనే స్వయంగా నా దగ్గర పెట్టుకున్నా, ఎందుకు ఎక్కువ కేర్తో చూడాలి, వైద్యాన్ని మొత్తం మెరుగుపరచాలనే ఉద్దేశంతోనని సీఎం రేవంత్ రెడ్డి అనేక వేదికల మీద చెప్పిండు. మళ్ళీ విద్యాశాఖ తన దగ్గర పెట్టుకున్నప్పుడు బడ్జెట్లో మరీ అంత తక్కువ నిధుల కేటాయింపు ఎందుకు చేస్తూ ఉన్నారు? దీనికి ఎంత చేస్తే ఇప్పుడు ఉన్న బడులన్నీ బాగుపడే అవకాశం ఉంది సార్? ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత మనం పెంచుకుంటే బడ్జెట్ లో ఉన్న మొత్తం మీ జీతాలకే సరిపోతుందని చెప్తాను. 100% రాంగ్ సార్. విద్యకు కేటాయించేది చాలా తక్కువ పర్సెంట్. విద్యకు సంబంధించినటువంటి ఫండ్స్ ఆయన డిఫరెంట్ ఫీల్డ్స్కు మరలిస్తున్నాడు. మాకు ఇప్పుడు సార్ మా జీఫీఎఫ్ అమౌంటే కదా సార్ మాకు ఏమని అడుగుతున్నాం, మీరు దాచుకున్న అమౌంటే, ఆయన ఇంకేదో కేటాయించాల్సినటువంటి అవసరం లేదు కదా సార్. మా జీపీఎఫ్ లోనే మాకు ఇవ్వమంటున్నాం కదా సార్. మాకు ఇప్పుడు నువ్వు పెంచినటువంటి ఛార్జెస్ ఎట్లా తీసుకుంటున్నావో పెంచినటువంటి శాలరీ మాకు ఇయ్యారా మీరు? ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు మీరు పెంచిండ్రు అనకూడదు, కానీ పెంచి మా దగ్గర నుంచి తీసుకుంటున్నారు కదా ప్రజల నుండి. మరి పెంచినటువంటి జీతభత్యాలు మాకు ఇయ్యారా? పెంచినటువంటి నిత్యావసర ఖర్చులు ఎవరు భరించాలి? మేమే కదా.
ఇప్పుడు సార్ ఈరోజు మన ఖర్చులకు తగ్గట్టు ఆదాయం ఉండాలి, ఆదాయానికి తగ్గట్టు ఖర్చు ఉండాలి సార్. ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి సార్. దానికి సరిపోయితే ఆదాయం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటాయి కదా సార్. ధరల సూచన చూసే కదా సార్ ఇచ్చేది. నువ్వు 3 సంవత్సరాల నుంచి నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే ఎట్లా? ఓకే, ఉంచుకోండి సార్, చాలా సంతోషం. మీ దగ్గరనే ఉంచుకోరు విద్యాశాఖ, చాలా సంతోషం. సూపర్విజన్ ఇస్తే బాగానే ఉంటుంది, అందులో డౌట్ లేదు. ముఖ్యమంత్రి గారి దగ్గర ఉందని మేము కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. కానీ ఆ బాధ్యత మీరు నిర్వర్తించాలి కదా సార్. ముఖ్యమంత్రి బాధ్యత ఎట్లా నిర్వర్తిస్తారో విద్యాశాఖ మంత్రి బాధ్యత కూడా మీరు అట్లా నిర్వర్తించాలి కదా. ఫండ్స్ రేజ్ చేయాలా, గ్రాంట్స్ రిలీజ్ చేయాలా. ఇలా గ్రాంట్స్ ఆపేటువంటి పరిస్థితి చాలా ప్లేసులలో. ఈ ఆకస్మికంగా హెల్త్ కార్డు ప్రీమియమ్స్ ఇన్ఫర్మేషన్ లేకుండా కట్ చేయడం ఏంది? ఏం ఆలోచన ఎటుపోయినాయి విధానం? చాలా మందికి అసలు ఆ నిధులన్నీ 2 నెలలే కట్ చేసిరు, అసలు అకౌంట్ లో పోయినాయా, గవర్నమెంట్ కూడా మ్యాచింగ్ గ్రాంట్ ట్రస్ట్ కి ఇచ్చిందా లేదా అనేది కూడా అనేక సందేహాలనే. ఎస్, 100% సార్. ఇప్పుడు హెల్త్ కార్డుకు సంబంధించినటువంటి కమిటీ ఉంది. మా ఉద్యోగ సంఘాలు కూడా సభ్యులుగా ఉన్నారు. ఆ పని వాళ్ళు చూసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క రూపాయి కూడా ఉద్యోగ ఉపాధ్యాయులది సైడ్ కోతే మాత్రం ఎవరం కూడా ఊకుండేటువంటి పరిస్థితి లేదు సార్. 100% మా ఉపాధ్యాయులకి, మా ఉద్యోగులకి కాన్ఫిడెన్స్గా చెప్తున్నాం. ప్రభుత్వం నుంచి మీకు వచ్చే ప్రతి రూపాయి కూడా ఇప్పించేటువంటి బాధ్యత తప్పదు తీసుకుంటాం సార్. రిటైర్డ్ ఉద్యోగులంతా కూడా ఒక 40-50 సంవత్సరాలు, 30-40 సంవత్సరాలు ఉపాధ్యాయ సంఘాలకు సర్వీస్ చేసినాయి, ప్రభుత్వానికి సర్వీస్ చేసినాయి. ఇలా ప్రభుత్వం పెట్టే ప్రతి స్కీమ్ను అమలు పరిచింది. అదర్ దెన్ టీచర్ డ్యూటీ కూడా చేసినాయి. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే వాళ్ళు విశ్రాంతి తీసుకునేటువంటి టైం, మంచి ఒక ఇల్లు కట్టుకొని ఎంజాయ్ చేసేటువంటి టైం, అదేవిధంగా ఎదిగినటువంటి బిడ్డకు పెళ్లి చేసేటువంటి టైం, ఒక నాణ్యమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వైద్య పరీక్షలు చేసుకొని ఆ చికిత్స చేసుకొని సుఖంగా ఉండాలటువంటి సందర్భం. కానీ రిటైర్డ్ అన్న ఉద్దేశంతో ఏ ఉద్యోగ సంఘం కూడా వారిని పట్టించుకున్న పాపాన పోలే. కానీ తపస్ మొట్టమొదటిసారిగా గౌరవ ఏవిఎన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ, గౌరవ మల్క కుమరయ్య ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ప్రభుత్వాన్ని నినదించే విధంగా, ప్రభుత్వాన్ని హెచ్చరించే విధంగా, ప్రభుత్వం స్పందించే విధంగా ధర్నా కార్యక్రమం చేపట్టింది. కేవలం రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లుల గురించి. ఈరోజు కూడా పెద్దలైనటువంటి మా రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా సవినయంగా నేను కోరుతున్నా, మీకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్స్ ఇప్పించేటువంటి బాధ్యత తపస్సు తీసుకున్నది. కాబట్టి మీరు కూడా ఈ మహత్తరమైనటువంటి మహాధరణ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి. 100% మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇప్పించే బాధ్యత తపస్సు తీసుకుంటుంది. భవిష్యత్తులో ఏ రిటైర్డ్ ఉద్యోగి కూడా ఎలాంటి మరణం సంభవించకుండా ఉండాలి. ఎందుకంటే చాలా రోజులు సర్వీస్ చేసి రెస్ట్ తీసుకున్నటువంటి పరిస్థితి. భవిష్యత్తులో మళ్ళీ మనం ఒక చెడు వార్తను వినొద్దనే ఉద్దేశం కొద్దీ అతి త్వరలోనే మీ రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇప్పించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మీరు అందరి ఈ మహాధరణ కార్యక్రమంలో పాల్గొనాలని సవినయంగా కోరుకుంటున్నాను. తపస్ ఈ దశాబ్ద కాలంగా సాధించినటువంటి మీ మైల్ స్టోన్స్ ఏమైనా ఉంటే ఏం చెప్తారు సార్? ఇవాళ టెట్కు సంబంధించి మేము ప్రాతినిధ్యం చేసినన్ని సార్లు, మేము దాని మీద ఎక్సర్సైజ్ చేసినన్ని సార్లు, మేము ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపినటువంటి సందర్భం ఏ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం లేదు. అది ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది. నెలలు, సంవత్సరాలు కాకుండా కొన్ని రోజుల్లో కూడా సీనియర్ ఉపాధ్యాయులకి టెట్ మినహాయింపే పరిస్థితి తప్ప తీసుకుంటుంది. 317 జియోకి సంబంధించినటువంటి ఉద్యోగులు ఈరోజు చాలా మంది కూడా ఎవరి స్వస్థలాల్లో వాళ్ళు పనిచేయగలుగుతారు అంటే అది తప్ప చేసినటువంటి నిరసన కార్యక్రమమే. ఇవాళ పిఆర్సి కమిటీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయన్నాడు. బీఆర్కే భవన్ ముట్టడి చేసి కమిటీ ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చింది తప్ప సార్. ఈరోజు ఉపాధ్యాయులకి సాలరీస్ ఎట్లుంటాయి సార్ అంటే వాస్తవంగా చెప్పకూడనటువంటి విషయం చెప్పక తప్పడం లేదు. సైడ్ ఇన్కమ్ అనేది ఏమి ఉండదు. పర్లేదు డిఫరెంట్ ఫీల్డ్లో పనిచేసే ఉద్యోగులకు ఇంకేమైనా ఇన్సెంటివ్స్, బెనిఫిట్స్ ఏమైనా వస్తాయి కావచ్చు, కానీ ఉద్యోగికి గదే సాలరీ మీద ఆధారపడి ఉంటాడు ఆయన. మరి అట్లాంటి వ్యక్తికి ఏదో కోట్లు లక్షలు సంపాదించినటువంటి ఆఫీసర్ లాగా, లేదంటే వ్యాపారవేత్తల మీద వేసినటువంటి ట్యాక్స్ పన్ను విధింపు ఉండద్దని చెప్పేసి మరి చాలా మట్టుకు కూడా ఇన్కమ్ ట్యాక్స్లో సవరణలు చేయించడం జరిగింది కేంద్ర ప్రభుత్వంతో. అంటే చాలా మంది ఉద్యోగులకు కూడా ట్యాక్స్ నుంచి మినహాయింపు చేయించగలిగినాం తపస్ ద్వారా. అంటే ఇట్లాంటి కేజీబీ ఇష్యూ కానివ్వండి,
ఇవాళ 2003కు సంబంధించినటువంటి కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ వర్తింపజేయకుండా వాళ్ళకు ఓపీఎస్ వర్తింపజేయాలని, రాబోయే కొత్తగా నియామకం కాబట్టే ఉద్యోగులకు కూడా ఓపీఎస్ కిందికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసినటువంటి సంఘం తపస్. దాని మూలంగానే ఇవాళ 2003 డిఎస్సీలకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వర్తింపజేయబోతున్నాం. అంటే ఈ సిపిఎస్ స్కీమ్ కానివ్వండి, ఐటీ కానివ్వండి, కేజీబీవీలకు సంబంధించినటువంటి ఇష్యూ కానివ్వండి, టెట్ సమస్య కానివ్వండి, ఈరోజు ఏకీకృత సర్వీస్ రూల్స్ కూడా మేము న్యాయపరమైనటువంటి ఇష్యూస్ కంప్లీట్ చేసేసి కేంద్ర ప్రభుత్వంతో సర్వీస్ రూల్స్ తీసుకొచ్చి అమలు పరిచేటువంటి క్రమంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. గౌరవ మాజీ కేంద్ర మంత్రివర్యులు ప్రధానమంత్రి వెంకయ్యనాయుడు గారి సహకారంతో సర్వీస్ రూల్స్ను కూడా అమలు పరిచే విధంగా ఆర్డర్స్ తీసుకొచ్చినటువంటి క్రమంలో దాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనటువంటి పరిస్థితి ఏర్పడ్డది సార్. అంటే అది ఎవరు తీసుకొచ్చారు? తపస్సు మాత్రమే సాధ్యం, తపస్సు మాత్రమే. కేంద్ర ప్రభుత్వంతో ముడిపడ్డటువంటి ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని సాల్వ్ చేసే ప్రయత్నం చేసిన తపస్ భవిష్యత్తులో కూడా చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ మీ జిల్లాల మీ కార్యాచరణలో ఉద్యమం జిల్లాల స్థాయి ఉద్యమం అయిపోయింది. నెక్స్ట్ రాష్ట్ర స్థాయిలో ఎప్పుడు చేయబోతా ఉన్నారు? రాష్ట్ర స్థాయిలో చేసే ఆందోళన కావచ్చు, ధర్నా కావచ్చు, ఉపాధ్యాయ లోకానికి ఏమైనా పిలుపునిస్తారు చివరిగా? సార్, ఈరోజు సమస్యలు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోయినాయి. మా ఉద్యోగ ఉపాధ్యాయులకు, సోదరిమణులకు ఈరోజు గిరిజనాశ్రమాల పాఠశాల పనిచేసేటువంటి ఉపాధ్యాయులు కానివ్వండి, మోడల్ స్కూల్లో పనిచేసేటువంటి సోదర ఉపాధ్యాయులు కానివ్వండి, అదేవిధంగా కేజీబీవీలో పనిచేసేటువంటి ఉద్యోగులు కానీ, గురుకుల పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు కానీ, సమగ్ర శిక్ష ఉద్యోగులు కానివ్వండి, వీళ్ళందరికీ తపస్సు రాష్ట్ర శాఖ పక్షాన నేను ఏం కోరుతున్నా అంటే, మిత్రులారా, సోదరులారా, వందలాది సమస్యలు పేరుకుపోయినాయి. మరి ఈ సమస్యల్ని ఆర్డర్ మేము తయారు చేయలేకపోవచ్చు, ఉత్తర్వులు తయారు చేయలేకపోవచ్చు. తయారు చేయించే బాధ్యత తపస్సు తీసుకుంటుంది. ఎట్లా తీసుకుంటుంది? ప్రాతినిధ్యం చేయాలా. ఫస్ట్ ప్రాతినిధ్యం చేసినా మీ అందరికీ తెలుసు. నిరసన కార్యక్రమాలు చేయాలా. కింది స్థాయి నుంచి నిరసన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, చేసినాం. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ధర్నా నోటీస్ ఇచ్చినాం. మన అందరి సమస్యలు, మన వ్యక్తిగతమైన సమస్యలు, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, ఆర్థికేతరమైనటువంటి సమస్యలు, ఈరోజు తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు అయితేనేమి, విద్యార్థులకు ఉపాధ్యాయులకు అవసరమయ్యేటువంటి విషయాలు అయితేనేమి, ప్రతి ఇష్యూను ఎజెండాగా తీసుకొని ఈరోజు మనం ఇందిరా పార్క్ వద్ద 1 ఆగస్టు నాడు నిరసన కార్యక్రమం తీసుకున్నాం. ఈ నిరసన కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధుల సపోర్టుతోని, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల సపోర్టుతోని, మరి ప్రతి రంగంలో పనిచేసేటువంటి ఉపాధ్యాయుల సహకారంతో ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ప్రభుత్వాన్ని నినదిస్తూ ఈరోజు చీఫ్ సెక్రటరీ గారికి ఆ దీక్షా శిబిరం నుండి ఒక ప్రాతినిధ్యం చేయడానికి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది మంది ఉపాధ్యాయులు అక్కడికి రావాలని సవినీయంగా కోరుతుంది. మనందరం ఎప్పుడైతే యూనిట్గా ఉంటామో, ఎప్పుడైతే ఉపాధ్యాయుల పక్షాన ఉండి ఏ సంఘం అయితే కొట్లాడుతుందో, ప్రభుత్వం మీద ఏ సంఘం అయితే ఒత్తిడి తీసుకొస్తుందో, గతంలో చాలా ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు తీర్చినటువంటి సంఘం ఏదైతే ఉందో, అటువంటి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘానికి ఉపాధ్యాయ ఉద్యోగులందరూ కూడా మద్దతుగా నిలిచి మన సమస్యలు మనం తీర్చుకునే విధంగా ఒకటే ఒక్క సెలవు పెట్టి మీరు రాండ్రి, మీకు సంబంధించినటువంటి ఈ వందలాది సమస్యలు తీర్చే బాధ్యత తపస్సు తీసుకుంటుంది. మీ బాధ్యత ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం మీ బాధ్యత. దాన్ని సాల్వ్ చేసేటువంటి బాధ్యత ఇష్యూస్ను తపస్సు తీసుకుంటుందని చెప్పేసి అందరినీ కోరుతున్నాం సార్. ఓకే, ఇది మొత్తానికి తపస్సు చేసినటువంటి ఈ ఉద్యమం మీద ప్రభుత్వం దిగి వస్తుందా? ప్రభుత్వంలో కనీసం చలనం ఉంటుందా? వీళ్ళ డిమాండ్లు, ఉపాధ్యాయులందరి డిమాండ్లు, వీళ్ళు ఏదైతే ఫైట్ చేస్తూ ఉన్నారో ఉపాధ్యాయులందరికీ కోసం ఫైట్ చేస్తూ ఉన్నారు. ఉపాధ్యాయ లోకం తరలి రావాలని రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చిన పిలుపుకు ఉపాధ్యాయులందరూ తరలి రావాలని కోరుకుంటూ చూస్తూనే ఉండండి పల్లవి టీవీ.